సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్పల్లి పిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఒక యువతి ఫిర్యాదు చేసింది. గతంలో కూడా కూకట్పల్లి పిఎస్ లో ఇదే శ్రీతేజ్ పై ఒక కేసు నమోదైంది. మరో మహిళతో శ్రీతేజ్ కి వివాహేతర సంబంధం ఉందని ఆ విషయం తెలిసి గుండెపోటుతో మహిళ భర్త మృతి చెందినట్లుగా ఇతనిపై కేసు నమోదైంది. మాదాపూర్ పిఎస్ లో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్పల్లి పిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఒక యువతి అతడిపై ఫిర్యాదు చేసింది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఈ శ్రీతేజ్ ఎవరు? ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అతనిపై కేసు నమోదైందంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకొక యువతి ఫిర్యాదు చేసింది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం? అయితే కొన్ని సినిమాల్లో శ్రీతేజ్ ఒక ఆర్టిస్ట్గా నటించాడు. సో గతంలో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి లక్ష్మి విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్టీఆర్లోనూ ఒక కీలక పాత్రలో శ్రీతేజ్ నటించాడు. సో ఇప్పుడు తాజాగా మరికొన్ని పెద్ద సినిమాలు కూడా అతడు చేస్తున్నాడు. ఈ తరుణంలోనే అతని మీద కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బాధితురాల్ని మోసం చేశాడంటూ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూకట్పల్లి పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, శ్రీతేజ్ని అక్యూజ్డ్గా చేరుస్తూ కూకట్పల్లి పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను చూస్తున్నాము. 3 సెక్షన్స్ కింద కూకట్పల్లి పోలీసులు శ్రీతేజ్ పైన ఈ కేసు పెట్టారు. ప్రధానంగా కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ తరహా ఫ్రాడ్స్ పైన కఠినంగా వ్యవహరించాలని ఈ సెక్షన్స్ని తీసుకొచ్చారు. సో బిఎన్ఎస్ 65 అదే చెప్తుంది. పెళ్లి చేసుకుంటానని ఒక మహిళను నమ్మించి మోసం చేసి ఆమెతో కనుక ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని మళ్ళీ ఆమెను మోసం చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ సెక్షన్ని పెట్టారు. దీంతోపాటు ఇక్కడ కంటెంట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. కేవలం తనని ఫిజికల్ హరాస్మెంటే కాదు, ఫైనాన్షియల్గా కూడా 20 lakhs అమౌంట్ తీసుకొని తనని 20 lakhs అమౌంట్ తన దగ్గర నుండి తీసుకున్నాడు. ఇచ్చినా సరే తరచూ వేధింపులకు పాల్పడడం, ఇతర వివాహితులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనేటువంటి వివరాలను కూడా ఈ కంప్లైంట్ కాపీలో ఆమె కోట్ చేశారు. తాజాగా మరొక బ్యాంక్ ఉద్యోగికి సంబంధించినటువంటి భార్యతోనూ ఇదే విధంగా శ్రీతేజ్ వివాహం అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అర్చన అనేటువంటి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ విషయం అర్చన భర్తకి తెలియడంతో ఆయన గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత అదే అంశాన్ని కోట్ చేస్తూ మాదాపూర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాము, కానీ ఇంకా దానిపైన యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా మరొకసారి వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు శ్రీతేజ్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మొదట రాయదుర్గం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. గచ్చిబౌలి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి 0 ఎఫ్ఐఆర్ని కూకట్పల్లి పిఎస్కి ట్రాన్స్ఫర్ చేయడంతో కూకట్పల్లి పోలీసులు శ్రీతేజ్ పైన ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలోనే ఇలాంటి కేసు పెట్టినప్పటికీ గతంలో కాంప్రమైజ్ అయినట్టే అయ్యారు. మళ్ళీ వేధింపులకు పాల్పడడంతో మరొకసారి ఆమె కంప్లైంట్ చేయడం, శ్రీతేజ్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. కూకట్పల్లి పిఎస్ లో పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అంటూ ఒక యువతి శ్రీతేజ్ పై ఫిర్యాదు చేసింది. గతంలో కూడా కూకట్పల్లి పిఎస్ లో శ్రీతేజ్ పై ఒక కేసు నమోదైంది. ఒక మహిళతో శ్రీతేజ్ కి వివాహేతర సంబంధం ఉందని ఆ విషయాన్ని తెలిసి గుండెపోటుతో ఆమె భర్త మరణించాడని కూడా తెలుస్తోంది. మాదాపూర్ పిఎస్ లో ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యులు సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మరొక కేసు కూడా శ్రీతేజ్ పై నమోదైంది.